బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ మీడియా వేదికగా మాట్లాడుతూ నిన్న హైదరాబాద్ హెలికాప్టర్ వేసుకొని దేవాదులకు వెళ్ళి మోటార్లు ఆన్ చేస్తామని వెళ్ళి మోటార్లు ఆన్ కాక తుస్సన్నారు. చేతగాని మంత్రులు మాట్లాడింది ఏంటంటే గత మా ప్రభుత్వంపై మాట్లాడడం జరిగింది. దేవాదుల గురించి తెలవకుండా సోయి లేకుండా నిన్న ఇద్దరు అక్కడికి వెళ్ళిన మంత్రులు మాట్లాడారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం భయానికి హెలికాప్టర్లో అక్కడికి వెళ్ళి 2021న దేవాదుల పనులు ప్రారంభించారు. ఈ చేతగాని ప్రభుత్వం అన్నీ ఉన్నా ఓ అన్నం ఏ పనులు చేయడం కూడా రావడం లేదు, రిపేర్లు చేయడం కూడా చేత కావడం లేదు. దేవాదుల కింద పంటలన్నీ ఎండిపోతున్నాయి. దేవాదుల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలినట్లు ఉంటాయి. మా కేసీఆర్ చేసిన పనులను కూడా పూర్తి చేయడం లేదు. వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు. నిన్న సాయంత్రం వరంగల్లో ఇద్దరు మంత్రులు అట్టహాసంగా ఇక్కడున్న హెలికాప్టర్ తీసుకొని పోయి మొత్తం కూడా నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది తప్ప వాళ్ళ యొక్క ఏదైతే మోటార్లు ఆన్ చేస్తామన్నారో మోటార్లు ఆన్ చేయడం అనేది తుస్సుమన్నది. ఆ సందర్భంగా చేయవలేని చేతగాని ప్రభుత్వ ప్రతినిధులని మంత్రులు మాట్లాడింది ఏంటంటే దేవాదుల కోసం వీళ్ళేదో చేసిందట, కేసీఆర్ గారి ప్రభుత్వం చేయలేదన్నారు. ముఖ్యంగా అక్కడికి వచ్చిన ఇద్దరు మంత్రులు మాట్లాడింది సోయి తప్పి దేవాదుల గురించి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్లు గత ప్రభుత్వం మీద మాట్లాడడం జరిగింది. ఆనాడు తెలంగాణ ఉద్యమ భయానికి 2001 తర్వాత చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో పోయి అక్కడ మొదలు పెట్టాలని ప్రయత్నం చేసి 2004 వరకు ఉట్టిగా శంకుస్థాపన ముట్టినే రాయేసి ఇచ్చాడు తప్ప ఏం చేయలే. 2004 నుంచి వెళ్ళి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 40,000 ఎకరాలకు మాత్రమే ఇచ్చింది. కానీ దాన్ని మొదటి ఫేజ్ కానీ రెండో ఫేజ్ కానీ మూడో ఫేజ్లో కేసీఆర్ గారు మొత్తం కూడా వరంగల్ జిల్లాకు మొత్తం నీళ్లు రావాలనే ఉద్దేశంతో 5,14,000 ఎకరాల కోసం దాని మొత్తాన్ని కూడా డబ్బులు ఇచ్చి దాన్ని మొత్తం అద్భుతంగా దాన్ని తయారు చేస్తే దానికి కావాల్సిన ఇంటేక్ వెల్ని బ్రహ్మాండంగా తయారు చేసిన సమ్మక్క బ్యారేజ్ దగ్గర, ఆ తర్వాత భీమ్ గన్పూర్ కానీ చలివాగు కానీ, అదేవిధంగా ఇవాళ కొత్తగా ప్రారంభిస్తాం అనుకున్న దేవన్నపేట కానీ ధర్మసాగర్ కానీ గండిరామారం కానీ తపాస్పల్లిలో రిజర్వాయర్ నిర్మించిండ్రు, కాలువలు దొవ్విండ్రు, కావాల్సిన పంపులు పెట్టిండ్రు, కావాల్సిన మోటార్లు పెట్టిండ్రు. ఈ చేతగాని ప్రభుత్వానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓఎండ్ఎంకి 6 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. చేతగానికి ఈ ప్రభుత్వం 34 రోజులు స్ట్రైక్ చేస్తే ఒక్క మంత్రికి సంగతి తెలీదు, ఒక్క ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అడగలేదు. 34 రోజులు స్ట్రైక్ చేసిన తర్వాత నేను మా మంత్రి గారికి మొత్తం వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తే మళ్ళీ 3 రోజులకు బంద్ అయింది. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ 3 రోజులకు బంద్ అయింది. 60 రోజుల్లో 40 రోజులు ఇలా మోటార్లను పండబెట్టినా నీచమైన చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారులది కానీ లేకపోతే నాయకులది కానీ. ఇవాళ నిన్న పోయి మాట్లాడుతున్నారు 10 ఏళ్లలో మేము ఏం చేయలేదట. 10 ఏళ్లలో కావాల్సిన నిధులు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 5,14,000 కావాల్సిన ప్రతి పైసా కూడా ఇచ్చినాం. దాని చేతగాక ఇవాళ పంటలు దరిదాపుగా మొత్తం 50% ఎండిపోయినాయి. మిగతా 50% ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు ఇవాళ 3వ ఫేజ్ కూడా దేవన్నపేట వరకు టన్నెల్ కానీ దేవన్నపేట నుంచి కావాల్సిన ధర్మస్థానం మోటార్లు కానీ ఎవరు తెచ్చారు, ఎవరు డబ్బులు ఇచ్చారు? మేము చేసినాం. దాన్ని నిర్మించడానికి నీకు చేత కాలేదు. చిన్న చిన్న పనులు ఉంటే రిపేర్ చేయడానికి చేత కాలేదు. నిన్న పోయి అట్టహాసంగా చేస్తామని అది కూడా చేత కాలే. కాబట్టి ఇవాళ దేవాదుల గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది గుండు సున్నా. ఏమైనా చేసిందంటే కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఇవాళ మీ యొక్క నిర్లిప్తత వల్ల, నిరాసక్తత వల్ల, మీ చేతగానితనం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల ఇవాళ మొత్తం జనగామ నియోజకవర్గం, జనగామ జిల్లా, స్టేషన్ గన్పూర్ కానీ వర్ధనపేట కానీ మొత్తం ఎండిపోతున్నాయి. చేతగాని మాటలు మాట్లాడుతున్న మంత్రులు దమ్ముంటే ఇవాళ పంపులు ఆన్ చేయండి, మిగతా 50% పంటను రక్షించండి. ఒకవేళ చేత కాకపోతే మా యొక్క పార్టీ డిమాండ్ చేసినట్లు ఎక్కడైతే ఎండిపోయిన లక్షలాది ఎకరాలకు ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్తున్నాం. ఏమాత్రం అవగాహన లేకుండా గత ప్రభుత్వాన్ని తిడితే రైతులు కానీ మేము కానీ ఊరుకోమని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తూ వెంటనే పంపులు ఆన్ చేయాలి. ఒకవేళ నువ్వు చేయలేకపోతే నష్టపరిహారం 25,000 ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.